బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును. మైనార్టీ గురుకుల పాఠశాల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడంతో పాటు వక్ఫ్ భూములకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆవద్ జిల్లా కమిటీ కలెక్టర్కు వినతి పత్రం అందజేసింది. 2017లో ప్రారంభమైన మైనార్టీ గురుకుల పాఠశాల ఇప్పటికీ పూర్తి కాకపోవటం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వక్ఫ్ భూముల ఆక్రమణలను అరికట్టేందుకు అన్ని భూమికలకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. మైనార్టీ సమస్యల పరిష్కారం కోసం జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు కొనసాగిస్తామని ఆవాజ్ ప్రతినిధులు తెలిపారు. కలెక్టర్ గారిని 2 విషయాల మీద కలవడం జరిగింది. అందులో ప్రధానంగా 2017లో ప్రారంభమైన మైనారిటీ గురుకుల పాఠశాల 5 జిల్లాలకి ఒకే ఒక గురుకుల పాఠశాల 15 కోట్లతో పనులు ప్రారంభించారు. ఇప్పటి వరకు కూడా నత్తనడకం సాగుతున్నాయి. కేవలం ఒక బిల్డింగ్ మాత్రమే అక్కడ ప్రారంభించి దాంట్లోనే చదువుకునేదానికి, దాంట్లోనే హాస్టల్, అన్ని సౌకర్యాలు దాంట్లోనే పెట్టడం వల్ల పిల్లకాయలకి అలర్జీలు లాంటివి వస్తూ ఉన్నాయి. దీన్ని మిగతా 2 బిల్డింగ్లు కూడా ఏవైతే ఉన్నాయో, డార్మెంటరీ కానివ్వండి, మెస్ కానివ్వండి, లేదా ఉపాధ్యాయుల కోసం కడుతున్న రూములు కానివ్వండి, వీటిలన్నింటినీ కూడా త్వరగా ప్రారంభించాలి అనే విషయాన్ని ఒకటి తీసుకెళ్ళాము. రెండోది, జిల్లాలో వక్ఫ్ బోర్డు భూములు గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ అన్యాక్రాంతం జరుగుతూనే ఉన్నాయి. అన్యాక్రాంతం కాకుండా వాటి మొహాన కనీసం ఒక సూచిక బోర్డులు, ఇది వక్ఫ్ బోర్డు భూమి, దీన్ని ఆక్యుపై చేసిన వాళ్ళు శిక్షార్హులు అనే బోర్డులు పెట్టితే కొద్దిగా ఉపయోగం పడుతుంది అనేది మా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఇటీవల సుప్రీంకోర్టు నెల్లూరు నగరంలో నడిబొడ్డున ఉండే 18 ఎకరాలు ఇది వక్ఫ్ బోర్డు భూమి కాదు, ఇది ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళ భూములు ఇవి అని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత వక్ఫ్ బోర్డు భూములు కూడా సుప్రీంకోర్టుకి వెళ్తే వస్తాయి అనే నమ్మకాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. ఆ మసీదులు, ఆ దర్గాలు భూములు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాబోయే రోజుల సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకని ఈ 2 విషయాల మీద కలెక్టర్ గారిని కలిసి విన్నవించడం జరిగింది. ఆవాజ్ గతంలో చేసిన ఆందోళన ఫలితంగా ముస్లిం పిల్లలకి ఏదైతే గురుకుల పాఠశాల ఉందో అది గతంలో ఆటోనగర్లో ఇరుకు గదుల్లో ఉన్నింది. ఆ తర్వాత దాన్ని తీసుకుని వచ్చి అక్కచూరుపాడులో శాశ్వత భవనాలు నిర్మించారు. కానీ ఆ నిర్మించిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా పూర్తిగా అభివృద్ధి అనేది అక్కడ జరగలేదు. అక్కడ ఉన్న పిల్లలకి ఇంకా ఇబ్బంది ఉంది. దాన్ని త్వరితగతిన పూర్తి చేసి మైనార్టీ పిల్లలకి అందుబాటులో తేవాలని చెప్పి మా ప్రధాన డిమాండ్. దాంతోపాటు ఈరోజు వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించి అనేక భూములు ఈరోజు అన్యాక్రాంతం అయి ఉన్నాయి. వాటిని మళ్ళీ వెనక్కి తీసుకోలేని పరిస్థితి దాపురించింది. ఇప్పటికైనా ఉన్న వక్ఫ్ బోర్డు భూముల్ని జాగ్రత్త చేసుకోవాలా, చేస్తూ వాటిని మైనార్టీల కోసం అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి, మైనార్టీలకు ఉపయోగంలో తీసుకురావాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.